హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఎస్ ముచ్చట్లు. మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వ్లాగ్లో మనం గ్రామ దేవతలు ఎలా వెలిసారు, గ్రామ దేవతల గురించిన ఎన్నో విషయాలని ఈ వ్లాగ్లో నేను మీకు అందరికీ తెలియజేయబోతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గ్రామ దేవతల యొక్క ఎన్నో విషయాలు ఈ వ్లాగ్లో మీరందరూ తెలుసుకుంటారు. అమ్మలగన్న అమ్మలు, ఆది పరాశక్తులు, గ్రామదేవతలకి వందనాలు. గ్రామదేవతా వ్యవస్థ అనేది ఎలా ఏర్పడింది అంటే, గ్రామాలలో వెలిసే దేవతా దేవుళ్లను, ముఖ్యంగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని అంటారు. సంప్రదాయాలను అనుసరించి గ్రామరక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలంలో మానవుడు ఎంతో తెలివైనవాడు. ఇంట్లో ఉన్న చిన్న, పెద్ద, ఆడ, మగ అందరూ దేవీ నవరాత్రుల కాలంలో ఎక్కడో ఉన్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండకపోవచ్చు. వీలు చిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాధ్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేకపోయామే అని నిరాశ పొందకుండా ఉండేందుకు, ఎక్కడో ఉన్న తల్లిని ఇక్కడే దర్శించుకున్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవతా వ్యవస్థని ఏర్పాటు చేశారు పెద్దలు. ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా ఉండే తీరిక, ఓపిక ఉంటాయో అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వీకులు. అప్పటి నుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన ముహూర్తంలోనే వేయబడింది కాబట్టి గ్రామ దేవతలంతా శక్తి ఉన్న దేవతలే అవుతారు. భక్తుల కోరికలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయ ప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథి నాడు ఖచ్చితంగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్సిందే. అలా చేయడం వలన అమ్మకి మన ద్వారా ఏదైనా లోటుపాట్లు కలిగి ఉంటే తొలగుతుంది. ఇప్పుడు గ్రామదేవతల ఆవిర్భావము. పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణంగానే ఈ ప్రపంచము ఏర్పడింది. అందుకని ఈ పంచభూతాలకి ప్రతీకలుగా 5 గ్రామదేవతలను ఏర్పాటు చేశారు తొలి దశలో. మొదటిది పృథ్వీదేవత. పృథ్వీ అంటే నేల. ఇది పంటకు ఆధారము. కుంకుళ్ళు బాగా పండే ప్రాంతంలో ప్రతిష్ఠించిన పృథ్వీని దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతంలో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారం కాబట్టి ఆ పేరుతో గోగులమ్మను ఏర్పాటు చేశారు. జొన్నలు పండే చోట జొన్నాలమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాల్లో నూకాలమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆ తల్లికే నివేదన చేయడము, అర్చకునిగా ఉన్నవానికి అందరూ ఆ పంటను ఇస్తూ ఉండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము, ఇలా సాగుతూ ఉండేది ఈ వ్యవస్థ. పంట వేసేటప్పుడు కూడా ఈ తల్లిని ఆరాధిస్తే కానీ చేనుకు వెళ్తుండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖ సంతోషాలతో జాతర చేస్తుండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగుతూ ఉండడం జరుగుతూ ఉంది. తదుపరి జలదేవత. రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ, గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది. గుడి ఎత్తుగా కట్టిన తల్లిని చూడాలంటే మెట్లు దిగి కిందికి వెళ్ళవలసి ఉంటుంది. మూడవది అగ్నిదేవత. అగ్ని అంటే తేజస్సు. పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మను, రాత్రిపూట తేజస్సునిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మని దేవతలుగా చేశారు.
చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబళ్ళు వాయిస్తారు. అది ఉంటూ హారతి చూస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఎప్పుడూ అదే కొనసాగుతుంది కూడా. సూరమ్మను ప్రతి అమావాస్య నాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమి నాడు పూజించే విధంగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆ రోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడికన్ను సూర్యుడుగాను, ఎడమ కన్ను చంద్రుడిగాను ఆ తల్లికి పెట్టిన పేరు ఇరకలమ్మ, అంటే సూర్యచంద్రుల కల ఉన్న అమ్మ. 4వది వాయుదేవత. వాయువు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతంలో ఉండే వారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను ఏర్పాటు చేసుకున్నారు. 5వది ఆకాశదేవత. 5వది ఆకాశ దేవత. ఆకాశము ఎత్తులో ఉన్నందున కొండమ్మను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామదేవత నామ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్థం ఉంది. సొంత ఊరిని విడిచి పొరుగురు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ ఊరి పొలిమేరలో ఉండే తల్లి పొలిమేరమ్మ క్రమంగా పోలేరమ్మ అయింది. ఎల్ల అంటే సరిహద్దు అని అర్థం. అందుకే ఎల్లమ్మ కూడా ఈ పనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవనభృతి కలిగించి పోషించే తల్లి పోచ ప్లస్ అమ్మ, పోచమ్మ అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకు ఎటువంటి వ్యాధులు రాకుండా నివేదించేదే అయితే పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ప్రతి వ్యక్తికి ఇంతకాలం జీవించాలని ఓ కట్ట అంటే అవధి ఏదుందో ఆ కట్టను మేయగల అంటే ఆ అవధిని రక్షించగల అమ్మే కట్టమేసే ప్లస్ అమ్మ అన్నట్టు. కట్టమేసేయమ్మ కాలక్రమంలో కట్టమైసమ్మ అయ్యింది. స్వచ్ఛమైన అమ్మ అనే అర్థంలో సు ప్లస్ అచ్చ, స్వచ్ఛ అనే 2 పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది. సాధారణంగా 15 ఊళ్ళకో దేవత ఉంటుంది. మా ఊళ్ళన్నింటికీ అమ్మ అనే అర్థంలో ఆమెను మా ఊళ్ళమ్మ అని పిలుస్తూ ఉంటే క్రమంగా అది మా ఊళ్ళమ్మ అయ్యింది. ప్రజల మనసులో పుట్టే ఏ కోరికనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోరికని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలుపు అంటే ఆలోచన, వాటిని తీర్చే తల్లి తలుపులమ్మ క్రమంగా తలుపులమ్మగా మారింది. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. శంకరునితో కలిసి అర్ధనారీశ్వర రూపముతో అమ్మవారు ఉండేది. ఆ కారణంగా శంకరుని మెడ మీద గలము, మచ్చ, అంకం కారణంగా అంకగలమ్మ, ఆంకాలమ్మగా మారిపోయింది. పొలిమేరలో ఉండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమికీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిశాచ గణాలను గ్రామంలోనికి రాకుండా ఊడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవత. పాములు బాగా సంచరించే చోటులో ఉండే దేవతా తల్లి పుట్టమ్మ. ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్ఠికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే నాగేశ్వరమ్మ అని కూడా అంటారు. పాము ప్లస్ అమ్మ పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరు మీద సుబ్బ ప్లస్ అమ్మ, సుబ్బమ్మ కూడా దైవంగా ఉంది. బతుకుకి కావలసిన వర్షాన్ని, పంటని ఇచ్చే తల్లి బతుకమ్మ. గ్రామ ప్రజల మంచిని చూసే అమ్మ కన్నమ్మగా, ఎప్పుడూ సత్యాన్ని చూస్తూ ఉండే తల్లి సత్యమ్మగా పేర్లతో పిలువబడుతున్నారు. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకునే చోట ఉన్న తల్లి అర్పణ ప్లస్ అమ్మ, అర్పణాలమ్మ క్రమంగా అప్పాలమ్మ అయింది. బెల్లము బాగా ఉన్న ప్రాంతాల్లో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల ప్లస్ అమ్మ, అప్పలమ్మ అన్నారు. ఇలా అమ్మవారి నామం వెనుక గొప్ప అర్థం, పరమార్థం ఇమిడి ఉన్నాయి. ఏ పేరుతో అయితే ఏముంది, అమ్మ మన వెనకాలే ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.